హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మా ఇంటి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకున్నామో చూడండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని నచ్చిన సైజులో కట్ చేసుకొని అందులో ఉండే ఆ ముక్కల్లో ఉండే పొరను తీసివేసి శుభ్రంగా తుడిచేసుకొని 4 కేజీల ముక్కలు ఫ్రెండ్స్. ఇవి అంటే కుంచుడు. వీటికి మెటీరియల్స్ చూద్దాం ఫ్రెండ్ ఇప్పుడు ఎలాగుందో. ఫస్ట్ ఈ ముక్కలకి మేమైతే నువ్వుల నూనె తీసుకున్నాం ఫ్రెండ్స్. నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఈ 4 కేజీల ముక్కల్లో నువ్వుల నూనె వేసుకొని ప్రతి ముక్కకి నూనె పట్టేటట్టుగా నీట్గా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ నీట్నెస్! ఆవకాయ పచ్చడి పెట్టడానికి శుభ్రంగా తలస్నానాలు చేసి కూర్చునేవారంట. పూర్వకాలంలో అంత శుభ్రం పాటించేవారంట. స్నానాలు చేసుకొని మడి కట్టుకొని చేసేవారంట ఈ పచ్చడిని. మా అమ్మగారు అయితే బాబు ఈ పచ్చడి పెట్టినంతసేపు శుభ్రం అని తినేశారు ఫ్రెండ్స్. ఆయిల్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ముక్క ఎలా నవనవలాడుతుందో ఆయిల్ తోటి. అలా కలుపుకున్న ముక్కల్ని మళ్ళీ పక్కన ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తీసేసుకుని ఆయిల్ కలుపుకున్న ముక్కల్లోని ఇప్పుడు 4 కేజీల ముక్కలకి మనం కేజీ ఆవపిండి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి మా కొలతలు ఫ్రెండ్స్. కేజీ ఆవపిండి ముక్కల మీద వేసుకొని అలాగే బాగా ముక్కలకి పట్టేటట్టుగా ఆవపిండిని కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కారం కూడా కేజీయే ఫ్రెండ్స్. అది తవ్వ అంటారు కదా, ఆ ప్యాకెట్లేమో 1/2 కేజీ ప్యాకెట్ 3 మ్యాంగోస్ కారప్పొడి అంటది. మొత్తం 2 తవ్వల కారం వేసారంటే 2 తవ్వలు అంటే 2 1/2 కేజీలు. కేజీ కారం వేసారు ఫ్రెండ్స్. కేజీ ఆవపిండి, కేజీ కారము. ఇప్పుడు దీనిపైన మళ్ళీ 1/2 కేజీ సాల్ట్ ఫ్రెండ్స్. అంటే కళ్ళుప్పు ఎండబెట్టి శుభ్రంగా మిక్సీ పట్టుకున్న ఉప్పు అనమాట. అది సాల్ట్. మిక్సీ పట్టిన కళ్ళుప్పు అదనమాట. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా, ఆ టేస్టే వేరు. ఒక 100 గ్రాములు వేసి ఉంటారేమో ఫ్రెండ్స్. వేసుకోవచ్చు, ఇంకా ఒక 1/4 కేజీ వేసుకున్నా పోయేదేముంది, టేస్ట్ తప్ప. సూపర్ టేస్ట్ వస్తుంది తప్ప పోయేది ఏమీ లేదు. పాపం ఓపిక లేకపోయినా మా అమ్మగారు కూర్చుని అలా ఊత సాయం అందిస్తున్నారు ఫ్రెండ్స్. మా అమ్మగారు చెప్తుంటే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి మజాక. ఓపిక లేని వాళ్ళకి కూడా పక్కన నుంచి ఓపిక తెచ్చేటట్టుగా చేస్తుంది ఆవకాయ పచ్చడి అంటే. తాను తినకపోయినా పిల్లల కోసం పెడుతుంది అమ్మ, అది లెక్క. మొత్తం కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఊరిపోతున్నాయి. ఒక్కొక్క ముక్కను చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి నిజంగా ఏంటో, ఏ పచ్చడి తిన్నా అంత మజా రాదు, కానీ ఆవకాయ పచ్చడిలో ఉన్న రుచి వేరు ఫ్రెండ్స్. కలుపుకొని వావ్. చిన్నప్పుడైతే మా నాన్నగారు దొంగను పట్టుకున్నట్టు పట్టుకునేవారు ఫ్రెండ్స్. ఈ పచ్చడి దగ్గర ఒక ముక్క పైన వేసుకునేదాన్ని, ఒక ముక్క అన్నంలో దాచుకుని పెట్టుకునేదాన్ని నేను. ఆవకాయ పచ్చడి మా నాన్నగారు ఉండేటప్పుడు ఎన్ని ముక్కలు వేసుకున్నావు చూపించమ్మా అంటే ఒకే ముక్క వేసుకున్నాను డాడీ అనేదాన్ని. ఒకసారి అన్నాన్ని చెక్ చేసేవారు, అన్నం కింద ఒక ముక్క ఉండేది. అలా 2 ముక్కల పట్టుకు వేసుకుని తినేదాన్ని ఫ్రెండ్స్. ఆ రోజులు మళ్ళీ రావు. కమ్మటి ఆవకాయ పచ్చడి నిజంగా చాలా మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి. సూపర్ కదా ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉంది, మంచి కలర్ఫుల్గా. ఇప్పుడు జాడీ టైం ఫ్రెండ్స్. ఇంకోండి, ఈ సైజు జాడీ కొనాలంటే ఇప్పుడు 400 ఉంది ఫ్రెండ్స్ రేటు. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడుది. మా అమ్మగారు తన కుటుంబాన్ని స్టార్ట్ చేసినప్పుడు జాడీ అలా భద్రంగా దాచుకుని ఎన్నాళ్ళు మనవల్ని చూస్తుంది ఫ్రెండ్స్. కూతురు మనవల్ని చూస్తుంది ఫ్రెండ్స్ ఈ జాడీ.
మళ్ళీ ఇంకోండి ఆవాలు వేసుకుంటున్నాము. ఒక 25 గ్రాముల కన్నా తక్కువే ఉంటాయి ఫ్రెండ్స్. ఆవాలు కాదు సారీ, మెంతులు ఫ్రెండ్స్. మెంతులు వేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత జాడీలో కొంచెం నూనె వేసి అడుగున చుట్టూరు తిప్పేసి ఈ పచ్చడి అంతా అందులోకి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జాడీలో నింపేస్తున్నాను. మొత్తం 4 కేజీల ముక్కలకి కేజీ కారము, కేజీ ఆవపిండి, అర కేజీ ఉప్పు, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, 25 గ్రాములు మెంతులతో పచ్చడి కంప్లీట్. అంతా ఎత్తేసిన తర్వాత చూసారా, ఇది తినకపోతే ఏమన్నా ఉందా? ఆవకాయకి ఇదే స్పెషల్. పచ్చడి అంతా కలిపేసిన తర్వాత అన్నం వేసేసాం ఫ్రెండ్స్. వేసి కలిపి పిల్లలు ఇంకో లైన్గా వచ్చేసారు. వాళ్ళ ఫేసులు కవర్ చేద్దామంటే ఫుల్గా ఆడేసి చెమటలతో ఉన్నారు. ఫేసులు కవర్ చేయలేదు. అందరూ పట్టుమని ఒక 7 లాస్ట్ మా మేనగోళ్ళకి చూపించాను ఏమంటుందా అని.